जोगलांबा गढ़वाल जिले में माजूर अफराद ने मुबैना तौर पर तौहीन आमेज सोशल मीडिया रील्स के खिलाफ एहतजाजी रैली निकाली और गढ़वाल पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। मुजाहिरीन का कहना है कि एक यूट्यूब इंस्टाग्राम चैनल पर माजूर अफराद के लिए तौहीन आमेज अल्फाज और मुकालमे इस्तेमाल किए जा रहे हैं, जिससे उनकी इज्जत नफ्स और जज्बात मजरूह हो रहे। उन्होंने मुतालबा किया कि मुतल्लिका वीडियोस का जायज़ा लेकर कानून के मुताबिक कार्रवाई की जाए, जिम्मेदार अफराद के खिलाफ मुकदमा दर्ज किया जाए और ऐसे सोशल मीडिया अकाउंट्स पर पाबंदी आयद की जाए। एहतजाज में ज़िले माजूर अफराद की फलाही तंजीम के मुतअद्दिद अरकान शरीक हुए। చూసిన అబ్బాయి మీరేనా? వీడే అండి. మీ పేరు? వీడి పేరు ప్రశాంత్ అండి, నా పేరు సంతోష్ అండి. మీ ఏజ్? వీడి ఏజ్ 27 అండి, నా ఏజ్ 26 అండి. మీరు ఏం జాబ్ చేస్తుంటారు? వీడి ఇంజనీర్ అండి, నాకు సొంత బిజినెస్ ఉందండి. అరే గుంటోడా, ప్రతిదీ మాట్లాడుతూ నువ్వు చెప్తావేంద్రా? గమనుండు. మీ శాలరీ ఎంత? వీడి జీతం నెలకు 30,000 అండి, నా జీతం నెలకు ₹1,00,000 అండి. గుంటోడైతే ఏముంది, మనసు మంచిదైతే చాలు. జోగులాంబ గద్వాల దివ్యాంగ సంఘం ఆధ్వర్యంలో మేము గద్వాల టౌన్ ఎస్ఐ గారిని కలిసి మా దివ్యాంగులను యూట్యూబ్లో దివ్యాంగులు పదవులు అనకూడని పదవులు అని మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండే విధంగా రీల్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మేము వాళ్ళపై కేసు చేయాలని, వాళ్ళ యూట్యూబ్ని బ్యాన్ చేయాలని మేము వాళ్ళ కేసు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి. దయచేసి యూట్యూబర్లు కానీ ఎవరికైనా ఒకటే చెప్తున్నాం, సినిమా వాళ్ళకి కానీ ఎవరికైనా ఒకటే చెప్తున్నాం, దివ్యాంగులని అనే పదాన్ని వాడాలి కానీ దివ్యాంగుల అంగవైకల్యాన్ని ఏలెత్తే మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉండకూడదు. మాలో ఆత్మధైర్యాన్ని పెంచే విధంగా రీల్స్ చేయండి కానీ మనో విధంగా బాధలు కలిగించే విధంగా మాలో ఆత్మధైర్యాన్ని ఇంకా కుంగదీసే విధంగా చేయొద్దని మేము అందరం కోరుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకుని వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి. మొన్న కూడా సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, దివ్యాంగులు కించపరిచిన వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకి శిక్ష వేయడం కూడా జరిగింది, జరిమానా విధించడం కూడా జరిగింది. రేపు దివ్యాంగులు కూడా సుప్రీంకోర్టు కూడా ఒకటే నిర్ణయించింది, దివ్యాంగులకి ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా ఒకటి కేటాయించాలని కోరడం జరిగింది సుప్రీంకోర్టు కూడా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దివ్యాంగుల చట్టాన్ని 2016 చట్టాన్ని సక్రమంగా అమలు అయ్యే విధంగా చేయాలని, మరియు ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరుతున్నాను. జిల్లా వికలాంగుల సేవా సంఘం నుంచి జోగులాంబ నుంచి నేను కోరుతున్నాను, దయచేసి మా వికలాంగులు ఆత్మధైర్యంగా ముందుకు వెళ్ళే విధంగా చూడాలి. వికలాంగుల్లో దేనికి తక్కువ కాదు. వికలాంగులంటే ఎవరు? పని పాట లేని వాళ్ళే అసలైన వికలాంగులు అవుతారు. మేము అన్నింటిలో చేయగలనే సత్తా చూపించే మాలో ఉంది, కానీ మా ఆత్మధైర్యాన్ని దెబ్బతీయొద్దు. దయచేసి ఎవరైనా రీల్ చేసే యూట్యూబర్లు కానీ ఎవరైనా సినిమా వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ దివ్యాంగులకి కించిపరిచే పదాలు మటుకి పెట్టవద్దు. పెడితే వాళ్ళకి మా సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ 92 సెక్షన్ కింద వాళ్ళకి కేసు బుక్ అవుద్ది. దయచేసి అలా పెట్టొద్దు. మా మనోధైర్యాన్ని పెంచే విధంగా రీల్ చేయండి. ఇలా పెడితే మేము ఊరుకోం. ఇది కేసు కానీ అవ్వకపోతే వాళ్ళది ఇచ్చేయకపోతే మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. మా హక్కులను మేము సాధించుకుంటామని జిల్లా దివ్యాంగుల సేవా సంఘం నుంచి నేను తెలియజేస్తున్నాను.